వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. కన్నడ పోకిరి హీరో చేసిన పోకిరి పనేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్. సహజీవన భాగస్వామి అసభ్య సందేశాలు పంపినందుకు ఘాతుకం. తనతో సహజీవనం చేస్తున్న నటికి అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్ బెంగుళూరు నగర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పవిత్ర గౌడ అనే నటి దర్శన్ 10 ఏళ్లుగా సహజీవన బంధంలో ఉన్నారు. దర్శన్‌కు ఇదివరకే విజయలక్ష్మి అనే మహిళతో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెట్టారని దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి ఆగ్రహంతో ఉండేవాడు. అందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ, దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో జూన్ 8వ తేదీన దర్శన్ బెంగుళూరుకు పిలిపించుకున్నాడు. పట్టణగిరి సమీపంలోని ఒక షెడ్డుకు అతన్ని తీసుకెళ్లి సహచరులు, బౌన్సర్ల సాయంతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని కామాక్షి పాల్య ఠాణా పరిధిలోని ఒక మురుగు కాలువలో పడేసి వెళ్లిపోయారు. ముగ్గురు నిందితులు గిరినగర ఠాణా ముందు లొంగిపోయి, ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతో హత్య చేశామని వెల్లడించారు. విచారణలో ఒక్కొక్కరి పేరును వెల్లడిస్తూ చివరకు దర్శన్ పేరును బయటపెట్టారు. దర్శన్, పవిత్ర గౌడ, చిత్రదుర్గ జిల్లా దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర హత్యకు సహకరించిన ముగ్గురితో బౌన్సర్లతో కలిసి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఈ ఇన్సిడెంట్‌పై మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.